మీ ప్రస్తుత పార్ట్నర్ ఏ తప్పు చేయకపోయినా, గతంలో ఎవరో చేసినటువంటి మోసాన్ని మనసులో పెట్టుకొని, వీళ్ళని కూడా అనుమానిస్తున్నారా? పాత రిలేషన్‌షిప్‌లో మిగిలిపోయినటువంటి గాయాల వల్ల, ఇప్పుడు మీతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇంకా పూర్తిగా నమ్మలేకపోతున్నారా? చాలామంది వాళ్ళకి తెలియకుండానే చేసే అతి పెద్ద పొరపాటు ఇదే. తమ యొక్క ఎమోషనల్ బ్యాగేజ్‌ని ఆ కొత్త బంధంలోకి మోసుకొస్తారు. గతంలో ఎవరో మనల్ని హర్ట్ చేశారని, ఇప్పుడు మన లైఫ్‌లోకి వచ్చినటువంటి పర్సన్‌ని కూడా అదే అనుమానంతోటి, అదే భయంతో చూడడం మొదలుపెడితే, ఆ కొత్త బంధం కూడా ముక్కలైపోతుంది కదా! గుర్తుంచుకోండి. గతం అనేది ఒక పాఠం మాత్రమే. అది మీ భవిష్యత్తును ఎప్పుడు కూడా డిసైడ్ చేయకూడదు. రైట్? పాత గాయాలు ఒకవేళ మీ మనసులో ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ, ఆ కోపాన్ని, ఆ భయాన్ని మీకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పార్ట్నర్ పైన చూపించకూడదు. మీరు జేబులో పగిలినటువంటి గాజు ముక్కల్ని పెట్టుకొని తిరిగితే, మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకునే వాళ్ళకి కూడా గాయాలవుతాయి కదండీ! కాబట్టి నెక్స్ట్ టైమ్ మీ పార్ట్నర్‌ని అనవసరంగా క్వెషన్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. తప్పు వాళ్ళదా? లేక మన మనసులో ఇంకా మానని మన పాత గాయానిదా? మీ గతాన్ని వదిలేసి ప్రెజెంట్‌లో బ్రతకడం నేర్చుకోండి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. నమస్తే.